హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మనస్వీణ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఎప్పటిలాగానే అడుగుతున్నాను, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అలాగే కథ అంతా వినండి, నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. పద్మజ వచ్చి ప్రమోద్కి ఎదురుకుండా కూర్చుంది. అన్నంలో కూర కలుపుతూ అబ్బా అని చేయి వెనక్కి తీసుకుంది. ఆమె మొహం భరించలేని బాధతో నిండిపోయింది. ప్రమోద్ గాబరా పడి ఏమైంది అని అడిగాడు. పద్మజ రెండు చేతులు అతడి ముందుకి చాపింది. గులాబీ రంగులో ఉన్న ఆ అరిచేతుల మధ్య కాలిన పుళ్ళు భయంకరంగా కనిపించాయి. ప్రమోద్కి కళ్ళు తిరిగినంత పనైంది. కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. వాళ్ళు నిన్ను చిత్రహింస పెట్టారన్నమాట. ఎడం చేతితో ఆత్మీయంగా ఆమె చేతుల మీద నిమురుతున్నాడు. చిత్రహింస కాదు, యమలోకం ఎక్కడో లేదనిపించింది. నేను దేనికి లొంగలేదు, కానీ ఇద్దరు పఠాన్ వాళ్ళు ఉన్నారు దాని దగ్గర. వాళ్లకు అప్పగించేస్తానంది. పర్వతాల్లాగా వాళ్ళ శరీరాలు ఉక్కుతో తయారు చేసినట్టుగా ఉన్న వాళ్ళ చేతులు చూసేసరికి అదిరిపోయాను. అలంకరించమన్నాను. విజయ్ గర్వంతో వికటాట్టహాసం చేసింది రాగిణి. నరకద్వారంలో అడుగు పెట్టబోతున్న నాకు మినుకుమంటున్న ఆశ ఒక్కటే, నా కోసం వచ్చే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి నా పరిస్థితి విన్నవించుకోవాలని, అతడి ద్వారా ఆ నరక కూపం నుండి బయటపడాలని నా ఆలోచన. అంతకంటే నాకు మరో మార్గం కనిపించలేదు. నా అదృష్టమో దురదృష్టమో మీరొచ్చారు. అది నీ పాలిట అదృష్టంగానే అభయమిస్తున్నాను పద్మజ అన్నాడు. నాది దయ కాదు, ప్రేమ. నేను తినిపించనా? వద్దు, స్పూన్తో తింటాను. వాళ్ళ చేతిలో ఎలా చిక్కావు? ఇక్కడికి వస్తుంటే రైల్లో నాకు ఒక స్నేహితురాలు దొరికింది. ఆ అమ్మాయి పేరు విమల. తను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నానని ఒకసారి తన దగ్గరికి రమ్మని చెప్పింది. మీ అత్తగారింట్లో నేను ఉండడం అసాధ్యమని తోచాక నాకు ఆమె గుర్తొచ్చింది. ఆమె దగ్గరికని బయలుదేరాను. రిక్షావాడికి ఆ అడ్రస్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళమన్నాను. వాడు దారిలో 1-2 ప్రశ్నలు వేశాడు. నేను పల్లెటూరి దాన్నని, నాకెవరూ లేరని వాడు సునాయాసంగా తెలుసుకోగలిగాడు. వాడు తిన్నగా నన్ను రాగిణి దగ్గరికి చేర్చేశాడు. ఆ తర్వాత కథ ప్రమోద్కి వినాలనిపించలేదు. అతడు సరిగ్గా భోజనం కూడా సహించలేదు. కడుక్కుని లేచాడు. పద్మజ కూడా తినాలనిపించలేదు. సహసహం తిని లేచింది. ప్రమోద్ బాయ్ని పిలిచి టేబుల్ శుభ్రం చేయమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. పావుగంట తర్వాత తిరిగి వచ్చిన అతడి వెనుక ఒక డాక్టర్ గారు ఉన్నారు. ప్రమోద్ కోరిక మీద పద్మజ ఆరోగ్యాన్ని, చేతుల పుళ్ళని పరీక్ష చేశాడు డాక్టరు. ఇటు తిరిగమ్మా అన్నాడు. పద్మజ వీపు మీద స్టెథోస్కోప్ పెట్టాడు డాక్టర్ గారు. అబ్బా అని మూలిగింది పద్మజ. ఏమిటి, ఇక్కడ నొప్పిగా ఉందా? అబ్బా ఒత్తకండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఆశ్చర్యంగాను కోపంగాను తల తిప్పి, ఏంటిది మిస్టర్, ఈమెకు ఒళ్ళంతా ఈ వాతలేంటి, ఈ దెబ్బలేంటి? మీ మీద కేసు పెట్టవలసి వచ్చేటట్టుంది అన్నాడు చాలా తీవ్రంగా. సారీ డాక్టర్, నాకు కోపంలో ఒళ్ళు తెలియలేదు, కానీ ఆమెను ప్రేమించినట్టు నేను ఎవరినీ ప్రేమించలేదు. ఇలా తొందరపడడం, తర్వాత పశ్చాత్తాపపడడం నాకు అలవాటైపోయింది. ఇంకెప్పుడు ఆమె మీద చేయి చేసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. డాక్టర్ని వదిలించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది ప్రమోద్కి. ఓ 500 రూపాయల నోటు ఆయన జేబులోకి తోస్తే గానీ ఆయన మందిచ్చి కదలలేదు. ఆయన వెళ్ళిపోయాక తేలిగ్గా నిట్టూర్పు విడిచి పద్మజ వంక తిరిగి చూశాడు ప్రమోద్. ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. చేయని తప్పు నెత్తి మీద వేసుకుని ఏమిటి నాటకం ప్రమోద్ గారు? అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఆయన వీపు మీద తట్టి తట్టి చూస్తుంటే నా ప్రాణం చచ్చినంత పనైంది. ఏం చేయను? డాక్టర్ కదా అని తీసుకొస్తే కేసు పెడతానంటూ పట్టుకున్నాడు. ఉత్తనక్క మొహం వెధవ. పద్మజ చేతుల నుండి మలం తీసుకుని బోర్లా పడుకో, నేను పూస్తాను అన్నాడు. వద్దు, నేను రాసుకుంటాను అంది. ఇప్పుడు నా మనసులో ఏ దుర్బుద్ధి లేదు పద్మజ. కలరా తగిలి యముడు వాకిటి ముందు నిలబడినప్పుడు నువ్వు నిర్భయంగా నాకెంత సేవ చేసావు. నేను ఏం చేస్తే ఆ రుణం తీరేది? పడుకో, రాస్తాను అన్నాడు. పద్మజ బోర్లా పడుకుంది. ప్రమోద్ వెళ్ళి పుండు మీద మలం రాస్తుంటే బాధతో వణికిపోయింది. నేను ఇంటికి వెళ్తున్నాను, పొద్దున్నే వస్తాను. నీ భవిష్యత్తు గురించిన నిర్ణయం రేపు నీ అనుమతితోనే జరిగేలా చూస్తాను. తలుపులు వేసుకుని పడుకో. ప్రమోద్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అవుతోంది. నీలేషు తన గదిలో ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ మెలకువతో ఉన్నాడు. ప్రమోద్ షర్టు ప్యాంటు విడిచి హ్యాంగర్కి తగిలించి లుంగి కట్టుకుని మంచం మీద వాలిపోయాడు. నీలేష్ మ్యాగజైన్ మూసి ప్రమోద్ వైపు తిరిగాడు. పద్మజని ఎక్కడ ఉంచి వచ్చావు? హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు ప్రమోద్ గతుక్కుమన్నాడు. పద్మజ సంగతి దాచాలన్న ఉద్దేశం ఏమీ లేదు అతనికి. ఆమె సంగతి ఎలా చెప్పడమా అని ఇంతసేపటి నుండి మదన పెడుతున్నాడు. ఆ రాత్రి సంఘటన చెప్పడానికి కొంచెం సిగ్గేసింది. బజార్ మనుషులతో తను సంబంధం పెట్టుకోవడానికి వెనుదీయుడు అని అంటే నీలేష్ అసహించుకుంటాడేమో అని. ఇదే జంకుతో ఎలా మొదలు పెట్టడమా అని అతడు ఇంతసేపటి నుండి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ అడిగాడు నీలేష్, ఎక్కడ పట్టుకున్నావు ఆమెను? ముందు నాకు ఇది చెప్పు. ఆమెను నేను పట్టుకున్నానని నీకెలా తెలిసింది? తెలుసుకుంటే తెలుస్తుంది. అయితే నా వెనుక సిఐడిగా తిరుగుతున్నావా అనుకోవచ్చా?
నీ వెనుక సిఐడి పంపే అవసరం నాకేమిటి కానీ చెప్పు, పద్మజ ఎక్కడ దొరికింది నీకు? మగవాళ్ళు సుఖం కొనుక్కునే చోట. నీలేషు షాక్ తిన్నట్టుగా చూశాడు. నువ్వు చెప్పేది నిజమా అని. అబద్ధం చెప్పే అవసరం నాకేమిటి నీ దగ్గర? అయితే నువ్వు నాన్నగారి దగ్గర తీసుకున్న డబ్బులు ఏం చేశావు? జీవితంలో నేను మొదటిసారిగా సత్కార్యం చేశాను. ఆ డబ్బు నేను పద్మజ కోసం ఖర్చు చేశాను. సరిగ్గా చెప్పు ప్రమోద్. ఆందోళన నిండిపోయింది నీలేష్ మొహంలో. పద్మజ ఈ ఇల్లు విడిచి వెళ్ళాక ఒక వేశ్య చేతిలో చిక్కుకుపడ్డం, చిత్రంగా తను పద్మజను కలుసుకోవడం, 3 లక్షలు ఇచ్చి పద్మజను విడిపించి తీసుకురావడం అంతా చెప్పాడు ప్రమోద్. జరిగిన కథ ఇది. ఇంకా జరగవలసిన కథ ఏమిటో నాకు బుర్రబద్దలు కొట్టుకున్నా తోచడం లేదు. పద్మజని ఏం చేయాలి? ఇంత జరిగాక ఆమె మానానికి వదిలేసి ఎలా ఊరుకోగలం? ఆమెను ఎక్కడుంచాలి? వాళ్ళు ఊరు తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకు నచ్చచెప్పి వద్దామంటే ఆవిడికి అక్కడ ఎంత మాత్రం స్థానం లేదు. వాళ్ళ అన్నయ్య ఖచ్చితంగా చెప్పేశాడు, ఆమెను తక్షణ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమని, తన ఆఖరి మాటగా చెప్పమని. అక్కడికి పంపే ప్రశ్నే లేదు. ఆ అభాగ్యురాల్ని ఎలా ఆదుకోవాలో నాకు తోచడం లేదు. నువ్వు ఆమెను ఒంటరిగా హోటల్లో దిగి విడిచి రావడం ఏం బాగాలేదు. నేరుగా ఇక్కడికి తీసుకుని రాలేకపోయావా? ఆమె కథ విని కదిలిపోతూ అన్నాడు నీలేష్. అత్తయ్యకు ఆమె అంటే కోపం. అందుకే కదా పద్మజ ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. తీసుకొచ్చిన అత్తయ్యకు ఏమని చెప్పాలి? అది చెప్పవలసిందేందో నేను చెబుతాను. నువ్వు పొద్దునే ఆమెను ఇక్కడికి తీసుకునిరా అన్నాడు నీలేష్. పెద్ద బరువు దిగిపోయినట్టుగా రిలీఫ్ కలిగింది ప్రమోద్కి. నేను రేపు ఢిల్లీకి వెళ్తున్నాను. నాకు కొంచెం పని ఉంది అక్కడ. ఒక ఫ్రెండ్కు 2 లక్షలు బదిలిచ్చాను. నెల రోజుల్లో వాపస్ చేస్తానన్నాడు. కానీ 6 నెలలు అవుతున్నా అతడికి ఆ జాస ఉన్నట్టు లేదు. సరే, అంత అవసరం లేదు కదా అని నేను అడగలేదు. ఇక అడగకపోతే వీల్లేదు. మామయ్య బాకీ ఎంత తొందరగా తీర్చేస్తే అంత మంచిది. అక్కడ బ్యాంకులోనే అది కొంత డబ్బు కూడా ఉంది. అది తెచ్చుకోవాలి. పని కాగానే తిరిగి వచ్చేస్తాను. ఈలోగా పద్మజ వంటి మీద ఎగవాలడానికి కూడా వీల్లేదు. నువ్వు పూర్తి భరోసా ఇస్తేనే ఆమెను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాను అన్నాడు. అలాగే పరధ్యానంగా మూలిగాడు నీలేష్. వాళ్ళు ఎవరైనా వచ్చి గొడవ పెడతారేమో. వాళ్ళ సంగతి కూడా నాకు వదిలే. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నేను పెడుతూనే నా అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాస్తాను. నువ్వు ఏదైనా జరిగితే నాకు రాయి. ఆ రాత్రి తృప్తిగా నిద్రపోయాడు ప్రమోద్. మర్నాడు ఉదయం పద్మజను చూస్తూనే జుగుప్సతో మొహం ముడుచుకుంది వసుంధర. మండుతున్న కళ్ళతో చూస్తూ, మళ్ళీ ఈ శనిని ఎక్కడ తగిలించుకొచ్చావరా? దీని మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది అంది. ప్రమోద్ నీలేష్కి సైగ చేసి గబగబా పైకి వెళ్ళి సూట్ కేసుతో వచ్చి కారులో ఏరోడ్రమ్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళండి పద్మజ, నీలేష్ పద్మజతో చెప్పి తలివైపు తిరిగి నింపదిగా అన్నాడు. నువ్వు ఆమెను ఏమన్నా అంటే తిరిగి పారిపోతుంది. ప్రమోద్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక్క క్షణం నోటమాట రానట్టుగా నిలబడి తిరిగి విజృంభించింది వసుంధర. ఏడి ఎక్కడికి పారిపోయాడు వెధవా? తనకు అంత కావాల్సి ఉంటే దీన్ని తనింటికి తీసుకెళ్ళి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? అతడు ఎందుకు తీసుకొచ్చినా ఆమెను అతడు వచ్చేదాకా ఉంచుకుంటామని నేను ప్రమోద్కి హామీ ఇచ్చానమ్మా, మాట ఇచ్చానమ్మా. ఆమెకు మన ఇంట ఏ విధమైన అగౌరవం జరగడానికి వీల్లేదు. సరే, ఈ ఇంటికి నువ్వే పెద్ద మనిషి అయితే నేనేం చెప్తాను? వసుంధర చివ్వన వెళ్ళిపోయింది. పద్మజకు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియడం లేదు. ఎందుకో పంజరంలో చిక్కిన పక్షిలాగా ఉంది. తెగిన గాలిపటంలో స్వేచ్ఛగా తిరుగుతున్న జీవి హఠాత్తుగా చిత్రంగా ఆ దారపు కోసను ప్రమోద్ పట్టుకొని పంజరంలో వదిలిపెట్టి వెళ్ళాడు. ఇదివరకు స్వేచ్ఛగా తిరిగిన ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా జంకు. ఏ పని చేయకపోయినా అవసరం లేదంటూ తరుముతోంది వసుంధర. వేశ్యనో కొలుటనో చూసినట్టుగా కంపరంగా చూస్తోంది. ఆ చూపులు తన ఒంటి మీద నిప్పులు కురిపిస్తున్నట్టుగా బాధ కలుగుతోంది. చెప్పకుండా ఎక్కడికైనా పారిపోవాలని మనసు ఆరాటపడినా ప్రమోద్ గారి అనుమతి లేనిదే తను ఎక్కడికి వెళ్తుంది? వేగిపోతున్న ఈ మంటల మధ్య 2 కళ్ళు తనను చల్లబరుస్తుంటాయి. ఒక నిగూఢ వేదనతో ఆర్ద్రంగా చూస్తూ ఉంటాయి. ఆ కళ్ళు నీలేష్వి. పద్మజమ్మ, మీ వాళ్ళు ఎవరో వచ్చారు. హాల్లోకి మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారు. నౌకరు వచ్చి చెప్పాడు. ఎవరంటారు? పెద్దన్నయ్య వచ్చి ఉంటాడా? సంతోషంతో పరిగెత్తబోతుంటే అభిమానం సంకోచం వెనక్కి పట్టి లాగాయి. అన్నయ్య? ఎక్కడి అన్నయ్య? ఇదివరకటి అన్నయ్య అతడు. ఆ అన్నయ్య చూపులు ఇక్కడ వసుంధర చూపులు ఒకటే. వీళ్ళ హృదయం ఎంత విశాలమైనా తప్పు చేసిన వాళ్ళకి అక్కడ సూదుమనంత సందు కూడా ఉండదు. కానీ తను ఏ తప్పు చేయలేదే. కంటికి కనిపించిందే, చెవులకు వినిపించిందే నిజమని చేయని తప్పుకు వీళ్ళు శిక్ష విధిస్తున్నారు. పద్మజ భుజం నిండుగా కొంగు కప్పుకుని హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో రావుగారితో పాటు కూర్చుని వాళ్ళని చూసి గుండు కొట్టుకోవడం మొదలుపెట్టింది పద్మజకు. ఆ కూర్చుని వాళ్ళలో ఒకరు ప్రకాశం, మరొకరు లక్ష్మణరావు. విషపు నవ్వుతో ప్రకాశం మొహం వెలిగిపోతోంది. చెల్లెల్ని చూస్తేనే లక్ష్మణరావు మొహం ఎర్రబారింది.
పాడు బతుకు బతకపోతేనే చావకూడదా అన్నాడు వెనక ముందు చూడకుండా. పద్మజకు రోషం వచ్చింది. ఎందుకు చావాలి? నేనేం తప్పు చేశానని? ఏం తప్పు చేశానని ఇంకా అడుగుతున్నావా? ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నావు? ఎవరికి తెలియని భాగవతం అని అడుగుతున్నావు? చీత్కారంగా అన్నాడు లక్ష్మణరావు. చచ్చింది, పేడ పోయింది అనుకున్నావు. చచ్చిపోతున్నానని చీటీ రాసిపెట్టి వచ్చావు. వంటలెక్కవే బతుకుతున్నావు. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే మేము తలెత్తుకోగలమా? ఎలాంటి ఇంట పుట్టావు? ఇటువంటి పాడు బతుకు బతకపోతేనే సిగ్గులేదు అన్నాడు. సిగ్గెందుకన్నయ్యా? చేయని తప్పుకు మీరంతా శిక్ష విధించిపోయారు. తలవగ్గడం నాకు చేత కాలేదు. ఈ శరీరాన్ని కష్టానికి ఉపయోగించాను కానీ అమ్ముకోలేదు. నేను సిగ్గుపడే పని ఏదీ చేయలేదు. నా రెక్కల కష్టంతో నేను బతుకుతున్నాను. నాది పాడు బతుకు ఎందుకు అవుతుంది? దృఢంగా మాట్లాడసాగింది పద్మజ. జీవితం మీద నేను పెద్దగా ఆశలు పెట్టుకుని ఇల్లు విడిచి రాలేదు. మృత్యు సమీపించేదాకా ఈ బతుకు సాగరం ఎటువంటిదైనా లాగాలి అని పెద్దన్నయ్య నాకు చేసిన ఉపదేశం కనుక బతుకుతున్నాను. నేను బతకడం మీకు పరువు తక్కువ ఎలా అవుతుందో నాకు తెలియటం లేదు. పద్మజ కళ్ళు అగ్నిశిఖల్లా మెరుస్తున్నాయి. నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవై పుట్టినందుకేనే ఈ ఏడుపు. చచ్చింది కొన్నాళ్ళకు మచ్చమాసిపోతుందని తృప్తిపడ్డాం. కానీ రాక్షసివి, ఇంకా బతికి ఉన్నావు. పాపిచ్చిరాయువు అన్నట్టు. చివరికి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసేలా ఉన్నావు అన్నాడు. నేను పాపిని కాదు. ఏ పాపం నాకు తెలియదు. చెల్లెల్ని అంత మాటలని పాపం కట్టుకోకన్నయ్యా. నన్ను చచ్చిపోమని చెప్పడానికే నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చి ఉంటే నీ మాట మన్నించే స్థితిలో నేను లేను. దయచేసి మీరు ఇక వెళ్ళిపోవచ్చు. లోకం చూశాక మీ చెల్లికి ధైర్యం బాగా వచ్చింది బావా. ఎలా బుక్కాయిస్తుందో చూడు. పతివ్రతలా ఎలా మాట్లాడుతుందో చూడు. ఏం పాపం చేయలేదంట. మరి కాలం ఒడ్డున వాడితే సరసాలేమిటో, గుళ్ళో ప్రేమ కలాపాలేమిటో, వాడిని ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవడం ఏమిటో, ఆ అర్ధరాత్రి పూట వాడు తన మంచం దగ్గర కనిపించడం ఏమిటో, వీటి భావం ఏమి తిరుమలేశా? ఇవన్నీ పతివ్రత చేసే పనులే కాబోలు. ప్రకాశనవులో విషపు తరంగాలు ఊవెత్తున లేచి హాల్లో ప్రతిధ్వనించసాగాయి. ప్రకాశం రంకిపెట్టింది పద్మజ. నువ్వు నా చెల్లెలు మొగుడివి. కాకపోతే నీ తల ఎప్పుడో బద్దలు కొట్టి చంపేసేదాన్ని. నా చెల్లెలు మొగుడివై బతికిపోయావు. రమ్య కోసం నా నోరు కట్టుబడింది. లేకపోతేనా? ఏమిటి నీ బెదిరింపు? కొత్త కథ మొదలుపెట్టేలా ఉన్నావు. ఇక్కడ నమ్మడానికి చవట సన్నాసులు ఎవరూ లేరు. లక్ష్మణరావు గొంతు పెద్దదైంది. ఆ రాత్రి మేము కళ్ళారా చూసిందాన్ని అంటావు? కళ్ళు చూసిందంత సత్యమనే అనుకుంటే, చెవులు విన్నదంతా నిజమనుకుంటే అంతకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. నేను ఆనాడే ముక్కలుగా నరికేస్తే ఏ పీడ ఉండకపోను. నీ పాపిష్టి మొహం ఇలా చూడవలసి వచ్చేది కాదు. ఎంత బరి తెగించావు. తప్పు చేసిన దానివి. కాళ్ళ మీద పడితే కాస్త కరుణ కలిగేదేమో. మా కళ్ళు చూసిందే అబద్ధమని బుకాయిస్తున్నావా? నిన్న ఇలా వదిలిపెడితే లాభం లేనట్టుంది. నిన్ను లక్ష్మణరావు కట్టలు తెంచుకున్న క్రోధావేశాలతో పద్మజపైకి చేతులు ఎత్తుకుని వచ్చాడు. మరొక్క మాట నీ నోటి నుండి వచ్చినా నీ పీక నొక్కేస్తాను. జాగ్రత్త. ఆ చేతులు దించండి దయచేసి. ఆమెను తాకారంటే మీ మర్యాద దక్కదు. ఆ కంఠం శాంతంగా ఉన్న ఆజ్ఞాపూర్వకంగా ఉంది. దాంతో ఉలిక్కిపడి చూశారు మెట్ల వైపు. నీలేషు చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లో ఉన్నాయి. సోఫాలో ఎగిరిపడ్డాడు ప్రకాశం. బాబు, వీడేనండి కథానాయకుడు. ఒక్క అంగలో నీలేష్ని సమీపించాడు లక్ష్మణరావు. నువ్వు ఇక్కడే ఉన్నావు అన్నమాట. కథ అర్థమవుతూనే ఉంది. దాన్ని లేపుకొచ్చావా? వీడు లక్షణంగానే ఉన్నాడు బావా. పిచ్చివాడిగా నాటకమాడు మన ఇంట పరువు మంట కలిపాడు. నిజం చెప్పాలంటే పెద్ద బావది తప్పు. ఎవరో ఎక్కడవాడో తెలుసుకోకుండా చేరదీసి కిందికి నీళ్ళు తెచ్చుకున్నాడు. రాస్కెల్. నిన్ను రావుగారు అసహనంగా తీక్షణంగా ఎవరనుకుంటున్నావయ్యా? నా కొడుకు వాడు. నా కళ్ళ ముందే వాడిని అవమానించడానికి నీకెన్ని గుండెలు అన్నారు. స్తంభించిపోయినట్టుగా నిలబడిపోయాడు లక్ష్మణరావు. కాలువ ఒడ్డున సరస్సు సల్లాపాలు, గుళ్ళో ప్రేమ కలాపాలు, ఆ అర్ధరాత్రి ప్రణయం. ఆమె ఎవరితో సలిపిందని అంటున్నారో అతడిక్కడే ఉన్నాడు. ఇప్పుడు అడగండి, నేను చెప్తాను. గుడ్లు మిటకరించి చూడసాగాడు ప్రకాశం. అతడి ఒంట్లో వణుకు పుట్టింది. బయటకు వెళ్ళిపోతే ద్వారవంక చూశాడు తత్తరపాటుతో. వాకిలికి అడ్డంగా నల్లగా మెలికలు తిరిగిన మీసాలతో కాకి దుస్తులో దృఢకాయుడొకడు నిలబడి తీక్షణంగా పైకి లంఘించబోయే సింహాల్లో ఉన్నాడు. చూస్తున్నాడు అతనికేసే. వాడు ఈ ఇంటి నౌకరో కారు డ్రైవరో కావాలి. ప్రకాశంకి భయంతో చెమట పట్టింది. కాల ఒడ్డున ఆమెతో నేను సరస్సు సల్లాపాలు అడగా నువ్వు చూసావా? గుళ్ళో ప్రేమ కలాపాలు సలపడం నువ్వు చూసావా? చూసిన వాళ్ళు చెప్పారు బెంకంగా అన్నాడు. ఎవరో చూసిన వాళ్ళు? ఇలాంటివి ఎవరు చూస్తారో, ఎక్కడ పుడతాయో ఎవరు చెబుతారు? కానీ నిప్పులేంది పొగరాదు. లక్ష్మణరావు సమర్థించాడు. అవును, నిప్పు ఎక్కడ ఉందో మీకు తెలుసా? అక్కడ మీ చెల్లెలు మొగుడిలో ఉంది. లక్ష్మణ్ గారు తెంతువైన వదిన గారి మీద కన్ను వేయడమే కాక ఆమె లొంగలేదని కసితో ఆమెను ఈ విధంగా అపనిందల పాలు చేశాడు. ఇంట్లో స్థానం లేకుండా చేశాడు. ఆ పగ చల్లారక ఇక్కడికి కూడా తయారయ్యాడు. ఆ అర్ధరాత్రి మేము చూసిన దానికి నీ సంజేషి ఏమిటి? లక్ష్మణరావు ఉరిమి చూస్తూ అడిగాడు. ఏమిటి మీరు చూసింది?
పద్మజ దగ్గరికి నువ్వు రావడం. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పచారులు చేస్తున్నాను. దొడ్లో గోడవతల నుండి ఎవరో పొట్లాడుతున్నట్టుగా సవ్వడి వినిపించింది. ఏమిటో చూద్దామని వచ్చాను. ఈ దుర్మార్గుడు ఆమె శీలాన్ని అపహరించే ప్రయత్నంలో ఉన్నాడు. నేను అడ్డుపడ్డాను. ఆ సందడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. ఈయన కథ అడ్డం తిప్పి మీ ముందు ఆ అమాయకురాల్ని కులటుగా నిలబెట్టాడు. అబద్ధమేమో అడగండి. నువ్వు ఈయన మాటలు నమ్మక బావా. నేనేం పాపం ఎరగను. షటప్. అప్పుడు నేను పిచ్చివాడినని, నా ముందు ఏ ఆటలు సాగించినా ఎవరితో చెప్పలేనని అనుకున్నావు. కానీ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పిచ్చివాడిని కాదు. నీ ఆటలకి సాగు. ఏ నోటితో ఆమె పతనమైందని చెప్పావో ఆ నోటితోనే ఆమె పవిత్రమైందని చెప్పేదాకా వదలను. ఏ చేతులతో ఆమెను లొంగ తీసుకోవాలని చూసావో ఆ చేతులతో ఆమె పాదాలంటే క్షమాపణ కోరేదాకా వదలను. ఏం చేస్తావే? నేనేం చేయను. అదిగో ఆడు చూడు వీరయ్య, అతనికి అప్పగిస్తాను. నీ నోట నిజం కక్కించి కానీ వదలడు నిన్ను. ప్రకాశంకి అరికాళ్ళలో వణుకు పుట్టిన వణుకు అరికాళ్ళ నుంచి తల దాకా పాకింది. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందా? కథ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.